నారసింహ విజయతే సాలశ్రోతోంబు తీరస్థ కలవుపాటి రమేశ్వర లక్ష్మీ నృసింహరూపేణ భక్తానుగ్రహకాంక్షయ. నంద్యాల జిల్లా బేదంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామ శివారులో ప్రకృతి కొండకోనల నడుమ గలగలపారే శలయేరు ప్రక్కన వెలసిన శ్రీ మద్దులేటి నరసింహస్వామి దేవస్థానము ప్రముఖ వైష్ణవ క్షేత్రముగా లక్షలాది మంది ఆరాధ్య దైవముగా విరాజిల్లుతూ ఉన్నది. ఒకరోజు శ్రీ నరసింహస్వామి మరియు అమ్మవార్లు ఇరువురు ఆనంద సమయములో పాచికలు ఆడుతూ ఉండగా శ్రీ స్వామివారిపై అమ్మవారు విజయము సాధించగా విజయ గర్వముతో శ్రీ స్వామివారిని హేళనతో చూడగా అందుకు శ్రీ స్వామివారు అవమానము భరించలేక అలిగి ఒక మంచి ప్రశాంత పుణ్యస్థలిలో నివాసము ఏర్పరచుటకు గాను నిర్ణయించుకొని ఎర్రమల నల్లమల కొండలు సంచరించి చివరకు శ్రీ యాగంటి క్షేత్రములకు వచ్చి శ్రీ ఉమామహేశ్వర స్వామివారిని సంప్రదించి, అయ్యా, నేను శ్రీ నరసింహస్వామి వారిగా ఈ ఎర్రమల కొండల్లో వరపాలకుడిగా భక్తుల కోరికలు నెరవేర్చుకున్నటకు స్థిర నివాసము ఏర్పరచుకొని తెలిసినాను. కావున నాకు ప్రశాంత ప్రదేశమును చూపించమని కోరగా అంతటా యాగంటి శ్రీ ఉమామహేశ్వరుడు ఎంతో సంతసించి ప్రకృతి రమణీయ శోభతో అలరారు ప్రశాంత వాతావరణము గల మద్దులేరు వాగును చూపించి తన స్వస్థలమునకు వెళ్ళిపోయెను. అంతటా శ్రీ నరసింహస్వామి వారు ఈ ప్రాంతమునందు నివాసము ఉండటకు సంతసించి తనను గుర్తింపు కొరకు మద్దులేరునకు 3 కిలోమీటర్ల దూరములో గల మోక్షపట్టణము పాలించే రాజు కన్నప్ప దొరకు శనివారము రోజున భటులతో వేటకు వెళ్ళి సమయమునందు తలతల మెరుస్తూ ఒక బంగారు ఉడుము ఆకారములో కనిపించినాడు. అంతటా రాజు తన భటులతో ఆ ఉడుమును పట్టుకున్నటకు ఎంత ప్రయత్నించినను సాధ్యపడకపోవడం వలన రాజు వెనుదిరిగి సమయమునందు ఆ ఉడుము కోమలి అనే పుట్టలోనికి ప్రవేశించినాడు. అప్పుడు రాజుగారు భటులతో ఆ పుట్టను ఎలాగైనా తవ్వి ఆ ఉడుమును పట్టుకొనవలసిందిగా ఆజ్ఞాపించాడు. అంతటా భటులు పుట్టను ఎంతగా త్రవ్వినప్పటికీ ఉడుము మాత్రము దొరకకపోవడంతో నిరుత్సాహముతో వెనుదిరిగిపోయారు. అదే రోజు రాత్రి కన్నప్ప దొర రాజుకు శ్రీ నరసింహస్వామి వారు కలలో కనబడి, ఓ రాజా, నేను నరసింహస్వామిని. నేను ఈ ప్రాంతములో నివాసము ఉండదలిచినాను. నీకు ఉదయము బంగారు ఉడుము ఆకారంలో కనిపించి పుట్ట లోపలికి వెళ్ళిపోయాను. కావున నాకు నిత్య పూజలు అర్చకులచే జరిగే విధముగా చూడవలసినదిగా కోరుతూ పుట్ట దగ్గరకు వచ్చి మీరు పూజించిన ఎడల 10 సంవత్సరముల బాలుడిగా దర్శనమిస్తానని శ్రీ స్వామివారు తెలిపి ఉన్నారు. అందుకు రాజుగారు మోక్షపురి గ్రామమునందు ప్రచారము నిర్వహించి మంగళ వాయిద్యములతో పుర ప్రజలతో పుట్ట ప్రాంతమునకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించగా శ్రీ స్వామివారు బాలుడి రూపంలో దర్శనమిచ్చి మద్దులేరు వాగు ప్రక్కన శిలారూపంలో వెలిసి ఉన్నాడు. అప్పటి నుండి మద్దులేరు వాగు ప్రక్కన మధ్య వృక్షముల నడుమ శ్రీ స్వామివారు వెలసినందున మద్దులేటి స్వామిగా, మద్దులేటి నరసింహస్వామిగా పిలువబడుతూ నిత్య పూజాధికములు పొందుచూ ఉన్నాడు. అంతేకాక ఆనాటి నుండి కోరికలు తీర్చే వరపాలకుడిగా భక్తుల ఆరాధ్య దైవముగా విరాజిల్లుతూ ఉన్నాడు. ప్రస్తుతము ఈ యొక్క దేవాలయమునందు నిత్య పూజాధికములు పాంచరాత్ర ఆగమానుసారముగా వివిధ సేవలు నిర్వహించబడుచూ ఉన్నవి. ఆ విధంగా స్వామివారు ఎంతోమందికి లక్షలాది మందికి స్వామివారు వరాల్ని ఇచ్చినాడు. కాబట్టి వరపాలకుడిగా పేరు పొందినటువంటి స్వామివారికి మద్దులేటి నరసింహస్వామిగా సార్థక స్థిర నామధేయము ఏర్పరచుకుని ఉన్నారు. స్వామివారికి ఈ యొక్క పాంచరాత్రాగమ దివ్యశాస్త్రాగమ ప్రకారముగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అట్లాగనే అమ్మవారికి శరన్నవరాత్రి మహోత్సవాలు కూడా నిర్వహించబడుతూ ఉంటాయి. ఈ యొక్క క్షేత్రానికి తెలుగు ఉభయ రాష్ట్రాలలో కాకుండా ఇటు కర్ణాటక నుండి, అటు మహారాష్ట్ర నుండి, తమిళనాడు నుండి కూడా భక్తులు వివిధ వాహనాల్లో రావటము, స్వామివారిని దర్శించుకొని వారి యొక్క కోరికలు స్వామివారికి చెప్పుకొని ముడుపులు చెల్లించి ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకొని వెళుతూ ఉండటం జరుగుతూ ఉన్నది. భక్తులందరూ
వారి వారి యొక్క సంకల్పానుసారముగా స్వామివారిని దర్శించుకున్న వెంటనే కూడా వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి కోరికలు తీర్చేటటువంటి ఘనమైనటువంటి పేరు కలిగిన మద్దిలేటి నరసింహస్వామి ఘనమద్దిలేటి నరసింహస్వామిగా పేరుగాంచినారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క క్షేత్రమునందు ఉండేటటువంటి మహాలక్ష్మి సమేత మద్దిలేటి నరసింహస్వామిని దర్శించుకొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. నమో నారసింహాయ.